స్తోత్రములు ప్రభువునకు. తెలుగు బైబిల్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఈ రోజు దేవుని వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థనతో మన దినమును ప్రారంభిద్దాం. ఈ రోజు దేవుని వాక్యము అపహసించిరి అనే అంశమును మనకు బోధిస్తుంది. అపహాసములను సహించుచు దేవుని మీద నిలిచియుండుట ద్వారా ఆయన చిత్తములో నడుచుటకు మనము సిద్ధపడగలము. కాబట్టి మన హృదయములను నిశ్చలపరచుకొని ఆయన వాక్యమును వినుటకు సిద్ధపడుదాం. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు. నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నాయముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నామీద బరువుగా నుండెను. నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను. నా దోషమును కప్పు కొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందు ననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు. కావున నీ దర్శనకాల మందు భక్తిగలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జలప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారిమీదికి రావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసెదను. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలెనైనను కంచరగాడిద వలెనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడునట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవాయందు నమ్మికయుంచు వానిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. ఆదికాండము 37వ అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనాల వరకు. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. లూకా సువార్త 23వ అధ్యాయం 33వ వచనం నుండి 35వ వచనాల వరకు. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్థులను ఆయనతో కూడా సిలువవేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడేర్పరచుకొనిన క్రీస్తు అయినేడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. ప్రభువా, యోసేపు నిర్దోషి అయినను అపహాసమునకు గురైనట్లు, సిలువపై యేసుక్రీస్తు అపహసింపబడినట్లు నీ చిత్తములో నడిచివారు ఎన్నో అపహాసములను ఎదుర్కొనవలసి వచ్చును. అటువంటి సమయములలో నిరుత్సాహపడకుండా నీమీద నిలిచియుండుటకు మాకు సహాయము చేయుము. ఈ రోజు మేము ధ్యానించిన నీ వాక్యము మా హృదయములలో నిలిచియుండునుగాక. అపహాసముల మధ్యలోనైనను నీ చిత్తములో నిలిచియుండుటకు మాకు బలమును అనుగ్రహించుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్.